1000 యుద్ధాలు గెలవటం కంటే నిన్ను నువ్వు గెలవటం, నీ గురించి నువ్వు తెలుసుకోవటం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపుని ఎవరూ దూరం చేయలేరు. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. కొందరు మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికి మంచిది. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరికి రానిచ్చినా జీవితంలో పైకి రావటం, సుఖపడటం జరగదు. లోహపు బిందెకున్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు. అదే మట్టి కొండకున్న సొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అసలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి, కానీ అందరినీ మార్చాలనుకోవటం తప్పే అవుతుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. మీ అంతరాత్మ చెప్పింది చేయండి, ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు. మనకంటే 100 రెట్లు బలమైన శత్రువుతోనైనా పోరాడి గెలవచ్చు, కానీ మన వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్లపై 100 జన్మలెత్తినా గెలవలేము. ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. శత్రువు నిన్ను ఎంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు, ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందే కానీ కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేది. జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. జీవితం ఏదో రోజు మనకు నచ్చినట్లుగా మారుతుంది అనే ఆశతో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. విలువనిచ్చే వారిని హార్ట్లోనూ, విలువనివ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్గా, కూల్గా సాగిపోతుంది. మిమ్మల్ని ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో ఒక విషయం మంచిగా మారటానికి మనం వేచి చూడకూడదు, ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచే మంచివై ఉంటాయి లేదా ముందు నుంచే చెడ్డవై ఉంటాయి. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. నువ్వు నడిచే దారిలో నిన్ను విమర్శించేవాళ్ళు కొందరైతే నిన్నెగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటముకై ఎదురు చూసేవాళ్ళు ఎందరో. నిన్ను బాధించే సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నీ ఆశయ సాధనకై నువ్వు నడిచే గమ్యం చేరే వరకు నీ గమనం ఆపక ముందుకు సాగిపో. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.